అయితే థాయిలాండ్, ఈ ప్రస్తుతం థాయిలాండ్ ఇదంతా ఈ ప్రాంతం లావోస్ కావచ్చు, వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, కంబోడియా. ఒకప్పుడు దీన్ని ఇండో చైనా అంటాం. ఇదంతా కూడా చాలా క్లోజ్ నిటెడ్ ప్రాంతం అన్నమాట. అయితే థాయిలాండ్‌కి, కాంబోడియాకి మధ్య బార్డర్ ఉంది. ఆ బార్డర్‌లో ప్రియ విహార్ అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. అది 11th సెంచరీ టెంపుల్. దాదాపు 900 సంవత్సరాల క్రితం దాన్ని కట్టారు. అది శివ టెంపుల్. ఈ టెంపుల్ విషయంలో ఈ ఇద్దరికి గొడవ. అంటే ఈ బార్డర్‌లో ఈ టెంపుల్ ఎవరిది అనే దాని మీద థాయిలాండ్‌కి, కాంబోడియాకి గొడవ. ఎప్పుడు గొడవ రైజ్ అయినా కొట్టుకుంటారు. మిలిటరీ వెళ్లి కొట్టుకుంటా ఉంటది. ఇద్దరు మిలిటరీ కొట్టుకొని సోల్జర్స్ చనిపోతా ఉంటారనమాట. అయితే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనేది కాంబోడియాకే చెందుతుందని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1962లో రూలింగ్ ఇచ్చింది. అయితే దాని తర్వాత 2008 సంవత్సరంలో ఈ ప్రియ విహార్ టెంపుల్ ఏదైతే కాంబోడియా, థాయిలాండ్ మధ్య బార్డర్‌లో ఉందో ఆ టెంపుల్‌కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ వచ్చిందండి. ఆ వచ్చిన తర్వాత 2013లో మళ్ళా కొట్టుకున్నారు. ఈ టెంపుల్ మాదంటే మాదని చెప్పి, ఈ ప్రాంతం మాదంటే మాదని చెప్పి థాయిలాండ్ మరియు కాంబోడియా. ఆ టైంలో 20 మంది చనిపోయారు. మళ్ళా ఈ గొడవలు రీసెంట్‌గా స్టార్ట్ అయ్యాయి. ఈ టెంపుల్ మాది, ఈ బార్డర్ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతం మాది అని చెప్పి. అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే మయన్మార్, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్ ఈ దేశాలన్నీ కూడా వెల్ నిట్, అంటే చాలా ల్యాండ్ బౌండరీ చాలా క్లోజ్‌గా ఉన్న కంట్రీస్ అన్నమాట. ఇదంతా ఒకప్పుడు ఇండో చైనా ప్రాంతం. వీళ్ళ మధ్య ఇంకా చాలా బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిలో ఒక పెద్ద ఇష్యూయే ఈ ప్రియ విహార్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఇష్యూలోనే థాయిలాండ్, కాంబోడియా చాలా సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. దానిలో థాయిలాండ్‌లో స్ట్రాంగ్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంకొకసారి పెద్ద ఫైట్ జరుగుద్ది.